echo of his call. பிரியமான அன்பு சகோதர சகோதரிகளே, உங்களை ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் அன்புடன் வாழ்த்துகிறேன். ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున మిమ్మల్ని అందరినీ ప్రేమతో అభినందిస్తున్నాను. 20వ సంగీతం 1వ వచనం ఈ విధంగా சொல்கிறது. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ఇలా సెలవిస్తుంది. ஆபத்து நாளில் கர்த்தர் உமது ஜெபத்தை கேட்பாராக. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. நாம் பல சந்தர்ப்பங்களில் ஜெபிக்கிறோம். మనం ఎన్నో సందర్భాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాము. பல காரியங்களுக்காக நாம் ஜெபிக்கிறோம். ఎన్నో కార్యాల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాము. பல சூழ்நிலைகளில் தொடர்ந்து ஜெபித்துக் கொண்டே இருக்கிறோம். ఎన్నో పరిస్థితుల్లో మనం ప్రార్థిస్తూనే ఉంటున్నాము. ஆனால் எல்லா ஜெபங்களுக்கும் நாம் எதிர்பார்க்கிறபடி பதில் கிடைப்பதில்லை. కానీ అన్ని ప్రార్థనలకి మనం ఎదురు చూసేలాగా బదులు ప్రభు దగ్గర నుంచి రాదు. எல்லா ஜெபங்களுக்கும் நாம் நினைக்கிறபடி பதில் கிடைக்கிறதில்லை. మనం అనుకున్నట్టు జవాబు ప్రభు దగ్గర నుంచి అన్ని ప్రార్థనలకు రాదు. நம் நினைக்கிறபடி நமக்கு தோன்றுகிறபடி காரியங்கள் நடக்கிறதில்லை. మనం అనుకున్నట్టు మనం ఆలోచించినట్టు మనకు బదులు రాదు. ஆனால் இந்த வசனம் நமக்கு ஒரு உறுதியை கொடுக்கிறது. కానీ ఈ వచనం మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ஆபத்து நாளில் கர்த்தர் உமது ஜெபத்தை கேட்பார். ఆపత్కాలమందు ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడని. மிகவும் நெருக்கடியான கஷ்ட காலங்களிலே நீங்கள் ஏறெடுக்கிற ஜெபங்களுக்கு கட்டாயம் ஆண்டவர் பதில் அளிப்பார். మీరెంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మీ ప్రార్థనకి బదులు ఇస్తాడని ఇక్కడ చెప్పబడి ఉన్నది. ஆபத்து நேரம் என்று சொல்லப்படுவது அது தேவன் நமக்கு சகாயம் பண்ணுவதற்கு ஏற்ற ஒரு நேரம். ఆపత్కాలము అని అంటే ప్రభు మనకు సహాయం చేయగలిగిన సమయం అది. நம்முடைய ஆபத்து நேரம் தேவனுடைய நேரம். அது మనకు ఉన్న ఆపత్కాలం అన్నది దేవుని సమయముగా మనం తీసుకోవచ్చు. ஆபத்து காலத்தில் என்னை நோக்கி கூப்பிடு. ఆపత్కాలమందు నన్ను చూసి నాకు మొరపెట్టు, நான் உனக்கு செவி கொடுப்பேன். నేను నీకు చెవి ఒగ్గి నిన్ను వింటాను అంటున్నాను. நான் உன்னை విడిపిப்பேன். నేను నిన్ను విడుదల చేస్తాను అంటున్నాను. ஆகவே நீங்கள் தைரியமாக ஜெபிக்கலாம். అందుకని మీరు ధైర్యంగా ప్రార్థించవచ్చు. இன்னைக்கு ஒரு ஆபத்தில் நீங்கள் இருக்கலாம். ఒకవేళ ఇప్పుడు ఒక ఆపత్తులో మీరు ఉండొచ్చు. இன்னைக்கு ஒரு கஷ்டத்தில் நீங்கள் இருக்கலாம். మీరు ఒక కష్టంలో ఇప్పుడు ఉన్నారేమో. உங்களுக்கு மருத்துவர் சில கருத்துக்களை சொல்லி இருக்கலாம். మీకు డాక్టర్స్ కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. உங்கள் காரியங்களிலே உங்களுடைய ஆபத்து நேரத்தில் நீங்கள் கருத்தாய் ஆண்டவரை நோக்கி வேண்டிக் கொள்ளும் போது நிச்சயமாக அந்த நேரத்தில் உங்களுக்கு உதவி செய்வார். మీ ఆపత్కాలమందు మీరు ఎంతో శ్రద్ధతో ప్రభువుని చూసి మనవి చేసినప్పుడు తప్పకుండా ప్రభు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. இன்று உங்கள் சூழ்நிலைகளை ஆண்டவர் மாற்றுவார். ఈ రోజు మీ పరిస్థితులని ప్రభు మారుస్తాడు. மறுபடியும் சொல்கிறேன், கர்த்தர் உங்களுக்கு உதவி செய்வதற்கான சரியான நேரம் உங்கள் ஆபத்து நேரம். మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు సహాయం చేయగలిగిన సమయం మీ ఆపత్కాలమే ప్రభు దగ్గర నుంచి. எந்த கஷ்டமாக இருந்தாலும் நீங்கள் அவரிடத்தில் வாருங்கள். మీకు ఎలాంటి కష్టం ఉన్నా ప్రభు దగ్గరికి రండి. நீண்ட காலம் உங்கள் ஜெபம் கேட்கப்படாமல் இருந்ததனால நீங்கள் சோர்ந்து போகாதீர்கள். ఎన్నో సంవత్సరాలుగా చేసిన ప్రార్థన ఇంకా ప్రభు జవాబు ఇవ్వలేదని మీరు సొమ్మసిల్లిపోకండి. ஆபத்து காலத்தில் ஜெபம் என்று சொல்லப்படுவது தேவன் உங்களுக்கு దయவு పారాటం நல்ல நேரம். ఆపత్కాలమందు ఆయనను చూసి మీరు మొరపెట్టేది అనేది ఆయన మీకు సహాయం చేసే సరి అయిన సమయంగా మీరు తీసుకోవాలి. இன்றைக்கு உங்கள் வாழ்க்கையில் ஆண்டவர் ஒரு அதிசயத்தை செய்வார். ఈ రోజు ప్రభు మీ జీవితంలో ఒక అతిశయాన్ని చేస్తాడు. நாம் ஜெபிக்கலாம். మనం ప్రార్థన చేద్దాం. நல்ல பிதாவே, உம்மை நன்றியோடு ஸ்தோத்திரிக்கிறோம். మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు. ஆண்டவர், இந்த மக்கள் கடினமான பாதை வழியாக கடந்து செல்கிறார்கள். ప్రభువా, ఈ జనులందరూ ఎన్నో కఠినమైన త్రోవ ద్వారా వెళ్తున్నారు. శరీర ప్రకారమైన నెరుకడిகள், వాళ్ళకి శరీర ప్రకారమైన కష్టాలు, பொருளாதார பிரச்சனைகள், ఆర్థిక సమస్యలు, உறவுகளிலே பிரச்சனைகள், వాళ్ళకున్న సంబంధాలు, చుట్టాల నుంచి వచ్చే இனி அடுத்த அடி வைக்க முடியாது என்கிற ஒரு நிர்பந்த நிலை, ఇంకా ముందడుగా ఎలా వెయ్యాలో తెలియకుండా కూర్చున్నారు. இந்த நிலையில் இருக்கிற இந்த சகோதரனை சகோதரியை கர்த்தர் சந்திப்பீராக. ఇలాంటి పరిస్థితిలో ఉన్న సహోదరుడిని సహోదరిని మీరు కలవాలని వేడుకుంటున్నాను. உம்முடைய வார்த்தை வசன விதமாக சொல்கிறது, ஆபத்து காலத்தில் என்னை நோக்கி கூப்பிடு, நான் உனக்கு பதிலளிப்பேன் என்று. మీ వచనం చెప్తుంది, ఆపత్కాలమందు నన్ను చూసి మొరపెట్టు, నేను తప్పకుండా నీకు జవాబిస్తానని చెప్తున్నారు. அந்த வாக்குத்தத்தம் இந்த மக்களுடைய வாழ்க்கையில் இன்று நிறைவேறுவதாக. మీరు ఇచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరని తండ్రి, நான் உம்முடைய ஊழியக்காரன் இந்த வார்த்தையை சொல்லி இவர்களை ஆசீர்வதிக்கிறேன். నేను మీ సేవకుడిగా నిలబడి ఈ మాటను చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. உம்முடைய நன்மை இந்த மக்களுக்கு கிடைப்பதாக. మీ మంచి ఈ మనుషులకు అందరికీ దొరకని இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందున వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். ஆமென்.
கர்த்தாவியாருக்கு அடைக்கலம் நீரே, சகாயம் செய்யும் படிக்கு எழுந்தருள்வீரே. Echo of His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 9144-2852-8282. Mobile phone and WhatsApp 91-98412-71858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.